అరౌండ్ మధ్యాహ్నం అనమాట. పిట్స్బర్గ్ నుంచి మేము స్ట్రాబెర్రీ పికింగ్కి వెళ్తున్నాము. అరౌండ్ 46 minutes ఉంది మాకి. ఆ మధ్యాహ్నం కూడా చాలామంది జాగింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ స్టీల్ బ్రిడ్జెస్, ఐరన్ బ్రిడ్జెస్ ఎక్కువ ఉంటాయి. ఎక్కడ చూసినా బ్రిడ్జెస్ ఉంటాయి, నదులు ఉంటాయి, బ్రిడ్జెస్ ఉంటాయి, కొండలు ఉంటాయి. సో మొత్తం స్ట్రాబెర్రీ పికింగ్ ఎలా అయిందో మొత్తం చూపిస్తాను నేను. ఒక చిన్న ప్రోమో అనుకోండి ఇది. సో ప్లీజ్ వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ. వచ్చామన్నమాట అందరూ ఫ్యామిలీ. ఇక్కడ స్ట్రాబెర్రీ పిక్కింగ్, హెయిర్ రైడ్ ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. వెదర్ అదిరిపోయింది. అక్కడ జనాలు ఉన్నారు. మొత్తం అంతా ఫామ్ ఇది పిట్స్బర్గ్లో అనమాట. ఏరియా వచ్చి పిట్స్బర్గ్. చాలామంది వస్తారని చెప్పారనమాట. ఇప్పుడే BBB ఫామ్లోకి ఎంటర్ అవుతున్నాము. మంచి పల్లె వాతావరణము, చాలా బాగుంది. స్వచ్ఛమైన గాలి, కొండ ప్రాంతం అనమాట పిట్స్బర్గ్లో. అది చూడండి BBB అని ఉంది కదా, అదే అనమాట BBB ఫామ్. ఓకే తీసుకొస్తాను. ఆ స్ట్రాబెర్రీస్ చిన్న బ్యాగ్ వచ్చి $23 అంట. 2,300 రూపాయలు ఇండియన్ కరెన్సీలో. వెరీ కాస్ట్లీ. ఇక్కడ చాలా రేట్ ఉంటుందన్నమాట. తర్వాత హెయిర్ రైడ్ లాంటిది ఎక్కాము మేము. నార్మల్ రైడ్, జాలీ రైడ్, రైట్ రైడ్ ఎక్కాము. హెయిర్ రైడ్ అంటే ఏం లేదు, ఒక ట్రాలీ లాగా ఉంటుంది. దానిలో మనం కూర్చుంటాము. వీళ్ళది ఫామ్ ఎక్కడో దూరంగా ఉంటుందన్నమాట. సో మనకి ఇక్కడ నుంచి ఒక 2-3 miles అట్లా అనుకోండి. అక్కడ వెళ్ళి దింపుతాడు. అదే ట్రే అనమాట. అదే $23, 2,300 చెప్పాను కదా. సో ఇక్కడ నుంచి అక్కడికి ఒక 1/2 hour అట్లా మామిడి తోటలు అలాంటివి చూపించుకుంటూ వెళ్తాడనమాట. స్కూల్ బార్ను ఇట్లా చిన్నవన్నీ. రైడ్ చాలా బాగుంటుంది. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇవి ఎలా అంటే 2 రైడ్స్ ప్యారలల్గా ఒకటి ఇట్లా ఆపోజిట్ వస్తాయంటాయి అనమాట. సో మేము ఇక్కడ ఆగితే అది వాళ్ళు ఆల్రెడీ పికప్ చేసుకొని అక్కడ నుంచి వాళ్ళు స్ట్రాబెర్రీస్ ఇంకా రిటర్న్ వెళ్తున్నారు అనమాట. పికప్ చేసుకొని మేము ఇప్పుడు స్ట్రాబెర్రీస్ పిక్కింగ్కి వెళ్తున్నాం అనమాట అలా. సో హెయిర్ రైడ్ని మీకు కొంచెం ఫాస్ట్గా చూపిస్తాను ఇప్పుడు. రానే వచ్చావా వానై నా కొరకే వేచే ఉన్నాలే, నీతో తెచ్చావా ఏదో మై మరుపే ఉన్నట్టున్నాలే. అవన్నీ కూడా యాపిల్ చెట్లు అనమాట. యాపిల్ సీజన్ అక్టోబర్ డిసెంబర్లో వస్తుంది. కొంచెం వెళ్ళేటప్పుడు బాగా దుమ్ము వచ్చింది అనమాట. సో నాకు కొంచెం జలుబుగా ఉండే, సో ముక్కు కథ కట్టుకున్నాను అనమాట. బ్రతిమాలి నిలిపానే నువ్వే కావాలంటూ ఉరికే మనసే ఉరికే దొరికే వరమై దొరికే ఎదకే నువ్వీదరికే నన్నే చేరితివే వెతి. ఇది పిల్లలతో ఇట్లా స్ట్రాబెర్రీ పికింగ్ వెళ్తే ఒక మంచి మెమరీ అనమాట. ఇది పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి లైఫ్ లాంగ్ గుర్తుంటాయి అనమాట. ఎస్పెషల్లీ మేము ఫ్యామిలీస్ గెట్ టుగెదర్ అయ్యి వెళ్తున్నాం కదా. సో పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి వండర్ఫుల్ మెమరీ ఇది. స్ట్రాబెర్రీ చెట్లు అలా చిన్నగా ఉన్నాయనుకోకండి. ఒక చెట్టు కింద 20-30 స్ట్రాబెర్రీస్ ఉన్నాయన్నమాట. జస్ట్ 4 చెట్లు చాలు మాకు, అది ఫుల్ అయిపోతుంది అనమాట. అన్ని స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. ఇది మొత్తం ఒక 2-3 ఎకరాలు ఉందన్నమాట. అది ఆ చివరి నుంచి చివరి వరకు వేశారు.
అలిగే అలిగే అందం అలిగే మీ జంట బాగుందని పెదవుల మధ్య సరిహద్దే ఇక రద్దే అని ముద్దే అడగగనే అలజడిలాల్లే మనసుల గుట్టే మరి ఇట్టే కని పెట్టే కని కట్టే నీ కనులంచునే ఉంచావులే ఉరికే ఉరికే మనసే. ఒక శాంపుల్ చెట్టు చూడండి, ఆల్మోస్ట్ 20-30 స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. అలా ప్రతి ఒక్క చెట్టుకి ఉన్నాయి. చాలామంది తొక్కేశారు. అవన్నీ కూడా ఇంకా వేస్టే. మేము వీక్ డేలో వచ్చాం కాబట్టి అవన్నీ పిక్కున్నాము, కానీ అవన్నీ వాళ్ళు అలాగే వదిలేస్తారు. చాలా స్ట్రాబెర్రీస్ వేస్ట్ అయ్యాయి, చాలా కాస్ట్లీ కూడా అవి. మెడపై నీ పెదవే వెచ్చంగా తాకగనే ఆగేనే వచ్చేనే నా ఊపిరే దూరం నిలబడిన గుండె లోతులనే నిండేనే నిండేనే నీ వాసనే. చాలా స్ట్రాబెర్రీస్ ఉన్నాయి. ఒక 2-3 ట్రాక్టర్లకి అయితే అన్నీ ఉన్నాయి. ఐ థింక్ అన్నీ వేస్ట్ అనుకుంటా ఇవి, బట్ చాలా ఉన్నాయన్నమాట. ఒక చెట్టుకి 20 ఉన్నాయి. ఫామ్ చాలా బాగుంది, అస్సలు ప్రశాంతంగా ఉంది ఇక్కడ. వండర్ఫుల్ ప్లేస్. పిట్స్బర్గ్లో చాలామంది వస్తారంట మన ఇండియన్స్ ఇక్కడికి. దట్స్ అ సర్ప్రైజ్ ఫర్ మీ. నైస్ ఫామ్. ఇంకా చిన్న చిన్న రైడ్స్ అనేవి ఉన్నాయి. అక్కడ పైన మీకు మొత్తం చూపిస్తాను. ద స్ట్రాబెర్రీ భువన్. ఓకే, గుడ్ జాబ్ రా. ఇగో నువ్వు చేరితివే వెతికే నా చెలివే. ఎంత బాగున్నాయి స్ట్రాబెర్రీస్. 3-4 చెట్లు తిని వచ్చాయి స్ట్రాబెర్రీస్. నైస్ యాక్చువల్లీ. చాలా పెద్ద స్ట్రాబెర్రీ. జాగ్రత్త తమ్ముడు. రైడ్ అయిపోయింది. రండి గైస్, లెట్స్ గో. ఫైనల్గా ట్రిప్ అయిపోయింది. కొంచెం టైర్డ్ అయిపోయాం, చిన్నపిల్లలు ఉన్నారు. సో ఇంకొకసారి చూడండి బార్ను. ఇదిగోండి, వీఆర్ గోయింగ్ బ్యాక్, హెడింగ్ బ్యాక్. ఓకే గైస్, ఆర్ యూ రెడీ గైస్? ఎవ్రీవన్ రెడీ? వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్.